ఫైనల్ గా సోమవారం నుంచి అయితే పిలుపు అయితే వచ్చింది. నేనైతే ఫ్యామిలీతో తిరుపతికి వెళ్తున్నాను. టికెట్స్ అయితే 1 వీక్ ముందే బుక్ చేసుకున్నాం. కానీ మా తమ్ముడు చేసిన పనికి ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. వాడు చేసిన పనికి ట్రైన్ 2 సార్లు ఎక్కి 2 సార్లు దిగాల్సి వచ్చింది. మంత్రాలం రోడ్ నుంచి పాకాలం పోయి పాకాలం నుంచి తిరుపతి పోయినాం. ట్రైన్ లో సీట్ అయితే దొరకదు అనుకున్నాం, కానీ టీసీ మా మీద దయదాల్చి సీట్ అయితే ఇచ్చాడు. ప్రకృతి కూడా నా లైఫ్ లాగా గ్రీన్ గా పీస్ఫుల్ గా ఉంది. చూస్తూ ఉండంగానే పాకాలం జంక్షన్ అయితే వచ్చేసింది. అక్కడి నుంచి ఒక ½ అవర్ జర్నీ చేసి తిరుపతి కూడా వచ్చేసింది. కొండను చూస్తుంటేనే ఎక్కలేని సంతోషం అయితే వచ్చేస్తుంది. ఫైనల్ గా అయితే రూమ్ కి అయితే చేరుకున్నాను. ఫస్ట్ అయితే వరాహ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాను. స్వామివారి అన్నప్రసాదం కోసం అయితే వెళ్తుంటే ఒక వ్యూ చూశాను. నువ్వు నీ కళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. వ్యూ అయితే అలాగనే ఉంది మరి, కానీ స్వామివారి అన్నప్రసాదం కూడా అలానే ఉంటుంది. నాన్న చెప్పేసరికి జ్యోతి వెలిగించమని జ్యోతి అయితే వెలిగించాను, మంచి జరగాలని. దర్శనం అయితే ఎలా చేసుకున్నానంటే, సుప్రభాత్ సేవకి వెళ్ళాను. దగ్గర 5 నిమిషాలు దేవుడి ముందు నిలబడ్డాను. అంత మంచి దర్శనం ఎప్పుడు జరగలేదు. నా జీవితంలో ఎప్పుడు చేసుకోలేదు అంత మంచి దర్శనం చేసుకున్నాను. మాది పెద్ద ఫ్యామిలీ, అందరు కలిసే వెళ్ళే వాళ్ళం, కానీ ఈసారి మేము ఒక్కటే వెళ్ళాము. బోరింగ్ గా ఉంటుంది అనుకున్నా, పర్లేదు బాగానే ఉంది. ఆడుతూ పాడుతూ బాగానే ఎంజాయ్ చేసాం అందరం. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి తిరుపతి అంటేనే ఒక పెద్ద టూర్, అది బాగానే కంప్లీట్ అయింది.